అందరికీ నమస్కారం. నా ప్రాణమ 84. చిన్ను కూడా వాళ్ళ అన్న బాధ చూసి చెలించిందేమో తన చేత్తో అశ్విన్ కళ్ళు తుడుస్తుంది. అశ్విన్ తన చెంపకి చిన్ను చేయి తగలగానే చిన్నును ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు నా బాధ అర్థం చేసుకున్నావారా? అందుకే నా కోసమైనా నువ్వు త్వరగా మాట్లాడరా, ఎవరూ లేని ఒంటరి వాళ్ళ అనిపిస్తుంది. నువ్వు లేచి ఇల్లంతా తిరుగుతూ గొడవ పడుతూ నన్ను గారంగా అన్నయ్య అని పిలుస్తూ ఉంటే చూడాలని ఉంది చిన్ను అంటాడు అశ్విన్. చిన్ను కళ్ళు ఆర్పుతుంది. అశ్విన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. చిన్ను అశ్విన్ చేయి పట్టుకుని పైకి లేవడానికి ట్రై చేస్తుంది. అశ్విన్ తనకి సపోర్ట్ ఇస్తే మెల్లిగా లేచి కూర్చుని వెనక సపోర్ట్ లేక నీరసంతో మళ్ళీ పడబోతే దివిత్ పరుగునొచ్చి తన్నే బెడ్కి ఆనించి కూర్చోబెడతాడు. దివిత్ రాగానే అశ్విన్ బయటకు వెళ్తాడు. దివిత్ చిన్నును చూస్తూ, మేడం గారు చాలా త్వరగా లేవాలని ఇల్లంతా తిరగాలని తెగ ఆరాటపడుతున్నట్లున్నారు, ఏంటి సంగతి? మీ ఆడపడుచు కోసమా అంటాడు నవ్వుతూ. చిన్ను దివిత్నే చూస్తూ ఉంటుంది. దివిత్ చిన్ను చేతిలో తీసుకుని, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా, నన్ను కొట్టాలనిపిస్తుంది కదా అంటాడు బాధగా. చిన్ను తన చేతిలో ఉన్న దివిత్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దివిత్ చిన్నుతో, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా, నీవు ఇప్పుడిప్పుడే కొంచెం నార్మల్ అవుతున్నావు, త్వరలో ముందులాగా అందరితో నవ్వుతూ అల్లరి చేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటావు. ఇదంతా నాకెలా తెలిసింది అనుకోకు, నీ అల్లరి గురించి నాకు రిషి చెప్పాడు. తనని ఫుట్బాల్ ఆడుకుంటావంట కదా, కావ్య గురించి అంటాడు నవ్వుతూ. చిన్ను కూడా చిన్నగా స్మైల్ ఇస్తుంది. దివిత్ మళ్ళీ, దీంతోపాటు నాకు సంతోషాన్ని ఇచ్చే ఇంకో విషయం ఏంటో తెలుసా చిన్ను, రోహన్ బావతో స్వీటీ పెళ్ళి. బావకి తనంటే చాలా ఇష్టం. తనేమీ చెప్పకుండా తన మనసులో ఏముందో కూడా అర్థం చేసుకునేంత ప్రేమ. అసలు ఒకటని కాదు, బావలో పేరు పెట్టడానికి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అంత మంచివాడు. అలాంటి బావనే పెళ్లి చేసుకోవడానికి స్వీటీ ఒప్పుకుంది. ఎల్లుండే వాళ్ళ పెళ్ళి. నాకైతే ఆకాశాన్న తాకినంత సంతోషంగా ఉంది అని ఆనందంగా చెప్తాడు. చిన్నుకి దివిత్ ఫేస్లో హ్యాపీనెస్, వాళ్ళ అన్న ఫేస్లో బాధ చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థం కాదు. కానీ దివిత్ చెప్పేది మాత్రం వింటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సరే చిన్ను, నేను వెళ్ళి స్వీటీకి చెప్పేసి వస్తారా, నీ విషయంలో తను ప్రతీదీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నీ హెల్త్ ఇంప్రూవ్ అయ్యిందని తెలిస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని బయటకు వెళ్తాడు. అశ్విన్ చిన్నుతో మాట్లాడి అవుట్ హౌస్కి వెళ్తుంటే రిషి కూడా తన వెనకే వెళ్తాడు. లోపలికి వెళ్ళాక రిషి, ఆశు ఎందుకురా బాధపడుతున్నావు, ఎందుకా కన్నీళ్ళు, నీ అంతటి నువ్వే ధృతి పెళ్లి చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడెందుకు ఫీల్ అవడం అంటాడు వెటకారంగా. అశ్విన్ రిషిని చూసి, ఇవి బాధతో కాదురా, ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు. చిన్ను తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచింది, నా చేయి పట్టుకుని లేచి కూర్చుంది. నా పెయిన్ని తను కూడా ఫీల్ అవుతుందిరా, తను త్వరలో ముందులా నాతో మాట్లాడుతుంది అనిపిస్తుందిరా అంటాడు. అవునా, ఇంత హ్యాపీ న్యూస్ లేట్గా చెప్తావేంట్రా, నేను వెళ్ళి చిన్ను దగ్గరికి వెళ్ళి తనను చూసి మాట్లాడేసి వస్తాను అని అశ్విని చెప్పేసి మళ్ళీ ధృతి ఇంటికి వస్తాడు. అక్కడ అందరూ చిన్ను గురించి తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్కరు వచ్చి తనతో ఏదో ఒకటి మాట్లాడి వెళ్తారు. ధృతి దివిత్ని బయట తీసుకెళ్ళి తనను పట్టుకుని, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు వచ్చాక తనలో చాలా మార్పు వచ్చింది, నా వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది అని రోజు చాలా బాధపడేదాన్ని. ఈరోజు తన్నే ఇలా చూసి మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది అంటుంది. దివిత్ ధృతి చేతులు పట్టుకుని, నన్ను క్షమించరా, నా తప్పు వల్లనే ఇలా జరిగింది, నేను చేసిన తప్పు వల్ల తను ఇలా అయ్యేలా చేసుకుంది అంతేకాని ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదురా స్వీటీ, నువ్వు బాధపడకు అంటాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే అశ్విన్ వచ్చి మహాలక్ష్మి గారితో, పెళ్ళికి కావాల్సినవన్నీ రెడీ అయ్యాయి అమ్మమ్మ, తాళిబొట్టు ఒకటే మిగిలింది, అది కూడా మనం వెళ్ళి తెచ్చేస్తే రేపు డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోవచ్చు అంటాడు. ధృతి అక్కడికి వచ్చి ఆ మాట విని, నానమ్మ తాళిబొట్టు మాత్రం మనమే తెచ్చుకుందాం, పెళ్ళికి అందులో కట్టే తాళిబొట్టుకి విలువ తెలియని వాళ్ళు దాన్ని కొనుక్కొని తీసుకొస్తే
మా పెళ్ళి పెటాకులవుతుంది ముందులా, నాకు అది ఇష్టం లేదు అని లోపలికి వెళ్తుంది. అశ్విన్ బాధగా ధృతి వెళ్ళిన వైపు చూస్తుంటే మహాలక్ష్మి గారు ధృతి వెనకే తన రూమ్లోకి వెళ్తారు. ఏం చేస్తున్నావు బంగారం, నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావు? తను తప్పు చేశాడు, ఇప్పుడు ఆ తప్పు తెలుసుకుని నీ కోసం వచ్చాడు. నువ్వు తనను ఒప్పుకోలేదని నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు నచ్చిన వాడితోనే నీ పెళ్లి చేస్తున్నాడుగా, దానికి ఎందుకు ఆ అబ్బాయిని బాధ పెట్టడం అంటారు మహాలక్ష్మి గారు. ఎంతసేపు అబ్బాయి బాధనే కనిపిస్తుందా నానమ్మ అందరికీ? అమ్మాయి బాధ కనిపించదా? అబ్బాయి తప్పు చేస్తే క్షమించమంటారు పెద్దవాళ్ళు, అదే ఆడపిల్ల తప్పు చేస్తే అదొక నేరంగా చూస్తారు అదే పెద్దవాళ్ళు. కన్న తల్లిదండ్రి అయినా సరే వాళ్ళ కూతురు ఏం చేసింది, ఎందుకు చేసింది అనేది వదిలేసి ముందు తప్పు అంటారు, తర్వాత ఆలోచిస్తారు. అసలు అలా ఎందుకు చేసిందో ఆలోచించకుండా ఆ అమ్మాయి ఎందుకు తప్పు చేసిందో వదిలేసి అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని మాట్లాడతారు. కొన్ని సందర్భాల్లో అది తప్పో కాదో కూడా ఆలోచించరు. ఆడపిల్ల ఏం చేసినా తప్పే అంటారు. కానీ పెంచిన మీరే మీ బిడ్డను అర్థం చేసుకోకపోతే ఇంకా బయట వాళ్ళు ఎలా మంచిగా అనుకుంటారు నానమ్మ? నాకు ఇష్టం లేకపోయినా పెంచిన తండ్రి కోసం, ఆయన ప్రేమ కోసం తల వంచి తాళి కట్టించుకున్నా. పెళ్ళయ్యాక నా భర్తకి నా మీద ప్రేమ లేకపోయినా ఆయన నాకు పనిష్మెంట్ అంటూ నన్ను బాధ పెట్టినా కూడా ఏ రోజు నేను పెద్దగా పట్టించుకోలేదు. చెల్లెల మీద ఆయనకున్న ప్రేమను చూసి నా విషయంలోనే ఎందుకు ఇలా ఉన్నారో తెలియపోయినా ఆయన భార్యగా నేను కూడా ఆ ప్రేమను పొందాలని ఆశపడ్డాను. కానీ చివరికి ఏమైంది? ఏ వ్యక్తి కోసం నేను తపన పడ్డానో అదే వ్యక్తి నన్ను తప్పుడు దానిలా చూశాడు. ఏ చేత్తో తాళి కట్టాడో అదే చేత్తో ఆయన కట్టిన తాళిని తెంచి నా మొహాన్ని కొట్టాడు. అంతటితో ఆక్కోకుండా అని చెప్పలేక ఏడుస్తుంటే మహాలక్ష్మి గారు ధృతిని గుండెలు పెట్టుకుంటారు. ఈ మాటలన్నీ వింటున్న అశ్విన్ ధృతి తన వల్ల, తన కోపం, తన మూర్ఖత్వం వల్ల ఎంత బాధను అనుభవించిందో తెలిసి ఇంకా కుమిలిపోతుంటాడు. ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చేస్తాడు. ధృతి కాస్త తేరుకుని ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా వచ్చి ఆ మనిషి ఎలా నేను కావాలని కోరుకుంటున్నాడో, బావ కూడా నన్ను అలానే కోరుకుంటున్నాడు, నా గురించి అన్నీ తెలిసి కూడా నన్ను పసిపాపలా చూసుకున్నాడు. కన్నది మీరైనా పెంచింది వేరే వాళ్ళైనా మమత అమ్మ చనిపోయిన తర్వాత అంత ప్రేమను నేను మళ్ళీ బావలోనే చూశాను. నన్ను నా బాధని చాలా బాగా అర్థం చేసుకుని దానికి తగ్గట్టు చాలా జాగ్రత్తగా నాతో ఉంటూ నన్ను బాగా చూసుకుంటూ నన్ను నెత్తిన పెట్టుకున్న బావ కోసం, తనను సంతోషంగా ఉంచడం కోసం నన్ను ఈ మాత్రం అన్నా చేయనీ నానమ్మా అంటుంది. మహాలక్ష్మి గారు ఏం మాట్లాడలేకపోతారు. తన మనవరాలు ఇంత బాధను మనసులో పెట్టుకుని ఏ రోజు ఎవరితో చెప్పుకోలేదని తెలిసి చాలా బాధపడతారు. అశ్విన్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయి ఆ బాధను తట్టుకోలేక కారు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ఎక్కడ ఎవరికి కనిపించడు అశ్విన్. నెక్స్ట్ డే మార్నింగ్ ధృతిని పెళ్లి కూతురుని చేసి రోహన్కి రెడీ కమ్మని చెప్పి, రెడీ అయ్యి రమ్మని చెప్పి మిగతా వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోతామని చెప్తారు. అంజు చిన్నుని రెడీ చేస్తే దివిత్ రెడీ అయ్యి చిన్ను దగ్గరకు వచ్చి తనని నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి స్వీటుతో ఉండరా అని పంపిస్తాడు. అంజు నవ్వుకుంటూ బయటకు వెళ్ళి రిషి కోసం చూస్తుంది. కానీ రిషి ఎక్కడా కనిపించక తనకి కాల్ చేస్తుంది. రిషి లిఫ్ట్ చేసి, హేతి మీరు గుడి దగ్గరికి వెళ్ళండి, నేను అక్కడికే వచ్చేస్తాను అంటాడు. ఎక్కడున్నావు వారియు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఏమైంది అని అడుగుతుందో అంజు. ఏం లేదు హేతి, నువ్వు ఆంటీ వాళ్ళతో వెళ్ళిపో, నా గురించి వెయిట్ చేయకు అని కాల్ పెట్టేస్తాడు. ఏమైంది ఆర్యూకి, తను ఎందుకో కంగారుగా ఉన్నాడు, అడిగితే ఏం లేదంటున్నాడు అని ఆలోచిస్తుంటే రోహన్ వచ్చి, ఏమైంది అంజు, ఇంకా ఇక్కడే ఉన్నావు, అమ్మ వాళ్ళు స్టార్ట్ అయ్యారు, నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళురా అని. అవును రిషి ఎక్కడా అని అడుగుతాడు. తెలీదు రోహన్, కాల్ చేస్తే లిఫ్ట్ చేసి నువ్వు వెళ్ళిపో, నేను డైరెక్ట్గా గుడి దగ్గరకు వస్తాను అని కంగారుగా మాట్లాడాడు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంటుంది.
సరే నేను కనుక్కుంటాలే, కానీ నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా అమ్మ వాళ్ళతో వెళ్ళు అని అంజుని పంపిస్తాడు. అందరూ గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. పూజారి గారు పూజ స్టార్ట్ చేసి పెళ్లి కొడుకుని రమ్మంటారు. ప్రభాకర్ గారు రోహన్కి కాల్ చేసి దగ్గరలో ఉన్నాను, వచ్చేస్తున్నానా అని చెప్తాడు. ఒక 10 నిమిషాలకి రోహన్ వచ్చి పీటల మీద కూర్చుని పూజ చేస్తుంటాడు. తర్వాత ధృతిని తీసుకొచ్చి కూర్చోబెట్టాక ఇద్దరితో పూజ చేయించి బట్టలు మార్చుకుని రమ్మంటారు. ధృతి రోహన్ ఇద్దరూ బట్టలు మార్చుకోవడానికి వెళ్తారు. ధృతికి తోడుగా అంజు వెళ్తుంది. రోహన్ దివ్యతో వెళ్తుంటే తనని చిన్ను దగ్గర ఉండమని నేను రెడీ అయి వచ్చేస్తానని వద్దంటాడు రోహన్. కాసేపటికి ధృతి వస్తుంది, కానీ రోహన్ కోసం చూస్తే తను ఇంకా రాలేదు. పూజారి గారు ముహూర్తం టైం అవుతుంది అంటే దివిత్ రోహన్ గురించి చూడటానికి వెళ్తాడు. రోహన్ కోసం వెతికి ఎక్కడా కనిపించక కంగారు వచ్చిన దివిత్ అందరినీ చూసి ఏం చెప్పాలో తెలియక వాళ్ళకేమీ చెప్పకుండా గుడి బయటికి వెళ్ళి అక్కడ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. పూజారి గారు, అమ్మ ఇంకా 5 నిమిషాలే ఉంది, చాలా మంచి ముహూర్తం, ఇలాంటి మంచి గడియలు ఎప్పటికో కాని రావు, త్వరగా తాళి కట్టేస్తే ఆ బంధం గట్టిగా నిలబడిపోతుంది అంటారు. పూజారి గారి మాట విని ప్రభాకర్ గారు రోహన్ కోసం తన రూమ్ దగ్గరకు వెళ్తారు. అక్కడ లేకపోయేసరికి అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్తే అందరూ కూడా రోహన్ కోసం చూస్తూ ఉంటారు. ధృతి మనసులో, బావ ఎక్కడికి వెళ్ళాడు, ఇంతసేపు ఇక్కడే ఉన్నాడు కదా, ఈశాన్ ఏమైనా ఇక్కడికి వచ్చాడా అని ఆలోచిస్తుండగానే తన మెడలో తాళి పడేసరికి పైకి చూస్తుంది. ధృతి తన మెడలో తాళి పడేసరికి పైకి చూసి అంతే కోపంగా ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి లాగి ఒకటి బీగుతుంది. అంతే కోపంగా, ఏం చేసావు బావా నువ్వు అని అరుస్తుంది గట్టిగా. రోహన్ నవ్వుతూ, ఏమైంది బంగారం, ఎందుకంత కోపాడుతున్నావు, నీకు నచ్చంది నేనేమైనా చేశానా అని అడుగుతాడు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, మళ్ళీ నాకు నచ్చంది చేశానా అని అడుగుతావేంటి బావా? రోహన్ నవ్వుతూ ధృతి భుజాలు పట్టుకుని, సరే అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, తర్వాత నేను చేసింది కరెక్టో కాదో నువ్వు చెప్పు, ఓకేనా అంటాడు. ధృతి రోహన్ని పెళ్లి కూతురికి ఇచ్చిన రూమ్లో లాక్కుపోయి డోర్ లాక్ చేస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ధృతి, ఇప్పుడు చెప్పు, ఎందుకు ఎలా చేసావు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటుంది. రోహను ధృతిని బెడ్ మీద కూర్చోబెట్టి, కూల్ బంగారం, నిన్న ఏం జరిగిందో చెప్పాక నువ్వు మాట్లాడు, ఓకేనా, మధ్యలో మాట్లాడుకో అంటాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.